అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో 100 మందిని మనం గమనించినట్లయితే దాదాపు 60%, 70% మంది లేదా ఇంకా 10% మందికి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నట్లు మనకి అనుభవపూర్వకంగా తెలుస్తూనే ఉంది. మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఈ రెండు మనకు తెలిసినటువంటివి, మన ఇంట్లో సంవత్సరం అంతా ఉండేవే. ఆ 2 పదార్థాలు ఏంటంటే మొట్టమొదటిది జీలకర్ర, రెండవది నిమ్మకాయ. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే తగినంత జీలకర్ర తీసుకోండి. అంటే ఉదాహరణకి ఒక 200 గ్రాములు జీలకర్ర తీసుకున్నారనుకోండి, ఆ జీలకర్రలో తగినంత నిమ్మరసం పోసేసి రాత్రంతా బాగా నానబెట్టేసేయండి. అంటే మనం తీసుకున్నటువంటి జీలకర్ర అంతా మునిగిపోయేటట్లు తగినంత నిమ్మరసం పోసేయాలన్నమాట. ఆ విధంగా రాత్రంతా నానించేసేసి 2 రోజులు కానీ 3 రోజులు కానీ అవసరాన్ని బట్టేసి బాగా ఎండలో ఎండిచేసేయండి. ఈ విధంగా ఆ నిమ్మరసంలో ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ నీటి శాతం అంతా తగ్గిపోయి అది పొడిగా ఔషధం తయారైన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని మిక్సీలో వేసేసి బాగా చూర్ణం తయారు చేసి పెట్టుకొని దాన్ని నిల్వ ఉంచుకొని వాడుకోవాలన్నమాట. మరి ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రిపూట ఆహారం తర్వాత ఒక్కసారి వాడుకోవాలి, లేదా ఆహారానికి ముందు కూడా వాడుకోవచ్చు. ఎలాగంటే ఒక పావు టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని ఒక 100 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసి సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి. అంటే ఆకలి బాగా అవుతుంది, అదేవిధంగా కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది, విరేచనము బాగా సాఫీగా అవుతుంది, అదేవిధంగా పొట్ట ఉబ్బరం అనేటువంటి సమస్య తగ్గిపోతుంది, నోట్లో నీళ్లు ఊరడం అనేటువంటి సమస్య తగ్గిపోతుంది, కడుపు నొప్పి అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కొంతమందికి నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పులు, తలనొప్పులు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి అన్నమాట. పైత్య వికారాలు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు ఈ తలనొప్పులు ఉన్నప్పుడు. మరి అలాంటి సమస్యలు కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కలిగేటువంటి ఇలాంటి సమస్యలు కూడా ఈ యొక్క ఔషధం ద్వారా తగ్గిపోతాయి. మరి మనం ఆధునిక శాస్త్రరీత్యా ఆలోచించినట్లయితే ఆధునిక రీత్యా కూడా ఇందులో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు, అంటే జీలకర్రలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు, నిమ్మరసంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యని సమర్థవంతంగా ఎదుర్కొనేట్లు మనకి ఆధునిక పద్ధతుల ద్వారా, ఆధునిక విజ్ఞానం ద్వారా కూడా తేటతెల్లం అవుతూ ఉంటుందన్నమాట. మరి ఈ జీలకర్రను గురించి ఆలోచించినట్లయితే జీలకర్రలో థైమాలు, థైమోక్వినాను, టర్పిన్స్ ఇలాంటివి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి అనేక రకాలైనటువంటి శరీరానికి మేలు చేసేటువంటి పదార్థాలు ఉంటాయి. మరి ఈ థైమాల్, జీలకర్రలో ఉన్నటువంటి థైమాల్ గుణం ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో అమైలేజు, లైపేజు, ప్రోటీయేజ్ అనేటువంటి ఈ యొక్క ఎంజైముల ఉత్పత్తిని బాగా పెరిగేటట్టు చేసేటువంటి శక్తి జీలకర్రలో ఉన్నటువంటి థైమాల్కు ఉంది. అంతేకాకుండా ఈ థైమాలు బైల్ సిక్రేషన్, పైత్య రసాన్ని కూడా బాగా పెంచుతుంది. కాబట్టి ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మంచి ఆకలి అయ్యేందుకు కూడా ఈ థైమాల్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థం మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేసి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాన్ని కూడా బాగా సులువుగా చక్కగా జీర్ణం చేయడానికి ఉపయోగపడమే కాకుండా మరి ఈ థైమోక్వినాను వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది చెప్తుంటారు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సలహా అడిగితే జీలకర్ర వాడమని చెప్తుంటారు అనమాట. అంటే జీలకర్రలో ఉన్నటువంటి థైమోక్వినాను మెటబాలిజం ప్రక్రియను వేగవంతం చేసి ఆ యొక్క కొవ్వును కరిగించేందుకు సహకరిస్తుంది అనమాట. కాబట్టి సైడ్ బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఈ ఔషధాన్ని వాడుకుంటే చాలామందిలో ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఒబెసిటీ సమస్య కూడా ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళకి కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అట్లే ఈ టర్పిన్స్, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ వ్యాధుల మీద చాలా చక్కగా పనిచేసి చక్కటి బెనిఫిట్ని కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే నిమ్మరసం గురించి ఆలోచించినట్లయితే నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుందనేటువంటి విషయం మనకందరికీ విదితమే. దీంతోపాటు డి లెమనాను, డయాస్మిన్, హెస్పెరిడిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఈ నిమ్మరసంలో ఉన్నాయి. ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి ఈ విటమిన్ సి వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఈ ఇనుము శాతం, ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఇనుము శాతం బాగా గ్రహించుకునేందుకు కూడా మనకు నిమ్మరసం వాడుకుంటున్నాం. కాబట్టి ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి ఈ యొక్క విటమిన్ సి ప్రభావం చేత మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు బాగా శోషణ జరిగి, అంతేకాకుండా ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఈ ఐరన్ కంటెంట్ను కూడా మన శరీరం బాగా స్వీకరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ హెస్పెరిడిన్, డయాస్మిన్ ఇలాంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ ఫైబర్ ఇవన్నీ ఉండడం చేత
ఈ నిమ్మరసము ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాని బాగా అభివృద్ధి పరిచేందుకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఎప్పుడైతే మన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి అవుతుందో అప్పుడు కొలెస్ట్రాల్ సమస్య కూడా ఎక్కువగా రాకుండా ఉంటుంది. మరి ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా లేకుండా చెడు బ్యాక్టీరియా మన ప్రేగుల్లో ఎక్కువగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ పద్ధతిలో ఈ నిమ్మరసాన్ని మనం ఈ పద్ధతిలో వాడుకుంటున్నాం కాబట్టి కొలెస్ట్రాల్ పెరగదు. అంతేకాకుండా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ వెంటనే అబ్జర్వ్ కాకుండా ఉంచడంతో పాటు త్వరగా ఆ యొక్క పదార్థాలని శరీరానికి హానికరంగా భావించి బయటికి విసర్జించేందుకు కూడా ఈ యొక్క నిమ్మరసంలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా నిమ్మరసంలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన ద్రవ్యాలు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే లివర్ను చైతన్యపరిచి మన శరీరానికి మేలు చేసేటువంటి హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ బాగా పెంచి శరీరానికి హానికారకమైనటువంటి ఎల్డిఎల్ విఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్స్ను కూడా బాగా తగ్గించేందుకు మనకి ఈ నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్సే మనకు ఈ యొక్క ఔషధం వల్ల కలుగుతాయి. కాబట్టి మరి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో పాటు ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ప్రత్యక్షంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడంతో పాటు పరోక్షంగా ఇలాంటి అనేక సమస్యలు అంటే ఒబెసిటీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఫ్యాటీ లివర్ సంబంధించినటువంటి సమస్యలు కానీ అదేవిధంగా కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇలాంటి అనేక సమస్యలు కూడా తగ్గేందుకు ఈ ఔషధం పరోక్షంగా ఉపయోగపడుతుంది. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.